స్టూడెంట్స్ ఈ రాష్ట్రంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు మేజర్గా? అంటే ఇక ఈ మాటల్లో చెప్పలేము. చాలా బాధాకరమైంది ఇది. మనం వాళ్ళ బాధని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఆవేదనని మాటల్లో వర్ణించలేము. కానీ ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలే. అంటే ఇంత తొందరగా సరే ఏదో 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత వస్తుంది అని అనుకున్నారు. కానీ ఎందుకంటే ఆ విధంగా వాళ్ళకి అట్లా నమ్మించి మోసం చేయడం అంటారు. ఓ రకంగా చెప్పడం అంటే వాళ్ళని గొంతుకు వేయడమే ఇది. ఇక ఇంతకంటే మించి ఈ ప్రభుత్వం ఇంత రాజకంగా ఉండొద్దు. వాళ్ళు అడుగుతున్నది చాలా ధర్మమైంది, న్యాయమైంది, రాజ్యాంగబద్ధమైంది, ప్రజాస్వామ్యబద్ధమైంది. వాళ్ళు ఏం గొంతెమ్మ కోరికలు కొడతలేరు. వాళ్ళు ఓన్లీ సింపుల్గా 1:50 బదులు 1:100 చేయండి. అట్లా చేయడం వల్ల అసలు వాస్తవంగా చెప్పాలంటే టాలెంటెడ్ వాళ్ళు ఇంకెక్కువగా కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ పెరిగినప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ వాల్యుబుల్ రిజల్ట్స్ వస్తాయి. మరి అటువంటి వాళ్ళు అడిగేటువంటి ఒక ధర్మమైన న్యాయమైన డిమాండ్ని పట్టింపులకు పోయి, పంతాలకు పోయి, ఈగోలకు పోయి మూర్ఖపు ఆలోచనలు చేయడం అనేది నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే ధర్మం. ఎందుకంటే రాజుల కాలంలో నడిచిందేమో కానీ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? అంటే గతంలో మీరు చాలాసార్లు కిందటి ప్రభుత్వం పోవాలి, ఇది పోయి కొత్తదనం రావాలని కోరుకున్నారు. ఇప్పుడు అలాంటి కొత్తదనం కనిపిస్తుందా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో? కొత్తదనం కనిపిస్తే ఈ ప్రెస్ క్లబ్కి ఎందుకు వస్తాము, పోలీస్ స్టేషన్లకు ఎందుకు పోతాము, లేకపోతే పిల్లలు చదువుకునే పిల్లలు, ముక్కుపచ్చలారని పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెంచి పోషించాల్సినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు దీంట్లో. మరి అటువంటి వాళ్ళ యోగక్షేమాల గురించి ఈరోజు మళ్ళా బజార్లకు ఎక్కి ప్లే కార్డులు పట్టుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి న్యాయం కావాలని అడగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? రాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అయిపోయింది. అంటే మొన్న జరిగిన సంఘటన యూనివర్సిటీలో స్టూడెంట్స్ మీద, అంటే అంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా అలాంటి సంఘటన జరగలేదేమో. అండ్ ఈవెన్ జర్నలిస్టులను కూడా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో. దాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? అంటే ఇది ఏదో చెప్తారు చూడు, ఇంటి గుట్టుని ఈశ్వరుడు ఎరగాడు అన్నట్టు ఇటువంటి పాలకులు వస్తారని మనం ఊహించలే, ఇటువంటి పరిపాలన వస్తుందని ఊహించలే. కాబట్టి ఇవాళ ఇంటి దొంగని ఈశ్వరుడు ఎరగాడని మనం ఎట్లయితే మాట్లాడుకుంటామో ఇప్పుడు ఏమైపోయింది, పరాయంతో కొట్టడం చాలా తేలిక. ఎప్పుడు కూడా ఇంటితో కొట్టడమే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు మనం అడుగుతున్నది వాళ్ళ యొక్క మొరను ఆలకించండి. మీరు పంతాలకు పోవద్దు, ఇగోలకు పోవద్దు. మీరు అనవసరమైనటువంటి వీళ్ళెవరు పరాయులు కాదు, వీళ్ళేమో పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఆంధ్రోళ్ళు కాదు, గుజరాత్ వాళ్ళు కాదు, బీహార్ వాళ్ళు కాదు, వీళ్ళెవరు కాదు. వీళ్ళు మన బిడ్డలు అడుగుతున్న సమస్యని మనం ఆలోచించకపోతే ఎవడు ఆలోచించాలి? మరి ఎక్కడ పోవాలి? వాళ్ళు ఢిల్లీ పోవాలన్నా, ఆంధ్రప్రదేశ్ పోవాలన్నా, పక్కన రాష్ట్రాలకు పోవాలన్నా, ఆడపోయి మొరపెట్టుకోవాలన్నా? కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి అన్ని బంద్ చేసి మీకేమి కిరీటాలు మడిపోవు ఒప్పుకుంటే. వాడు ఎవరు ఫాల్తు నాయలు, వాళ్ళు ఎవరు తలతోక తెలియని వాళ్ళు, వెంకట ఏంది, ఇంకెవరు రియాజ్ ఏంది, వాళ్ళు ఏంది, వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళకేం తెలుసు? వాళ్ళు ఎమ్మెల్సీలు, చైర్మన్. ఎవరికి ఎమ్మెల్సీ? అదే భజన చేసి మోచేతి నీళ్ళు తాగి ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు. వాళ్ళు కూడా పెద్దదా? అదే మీకోసము. ఇలా నిజమైన ఉద్యమకారులకు కానీ నిజమైన కార్యకర్తలకు కానీ ఎవరికి పదవులు దక్కలేవంటారా మీరు? దక్కితే ఇట్లా ఎందుకుంటుంది? ఉద్యమకారుడు ఆవేదన వేరుంటది, ఆ బాధ వేరుంటది, ఆ తెలంగాణ మట్టి వాసన వేరే ఉంటది. ఇటువంటి వాళ్ళ వీళ్ళు ఏం ఉద్యమాలు చేశారు? తెలంగాణ ఎన్ని జిల్లాలో చెప్పాను. తెలంగాణ అంతా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళం కాబట్టి మాకే పదవులు వచ్చినాయి అంటారు కదా, అది వాస్తవమేనా? వాడు అసలు ఏ పార్టీ వానికే తెలియదు, ఏ కండువ ఎప్పుడు కప్పుకుంటాడో వానికే తెలియదు. ఇవాళ మనం చూస్తలేమా? రాత్రి ఎక్కడ ఉంటాడో, పగులు ఎక్కడ ఉంటాడో, పిల్లలకు చెప్పకుండా కూడా ఎవడెక్కడ పోతుండేమో అర్థమైతలేదు. కాబట్టి వీళ్ళెవ్వరు కూడా తెలంగాణ వాసన తెలిసిన వాళ్ళు, మట్టి వాసన తెలిసిన వాళ్ళు, త్యాగాల రక్తపు వాసన తెలిసిన వాళ్ళు కాదు వీళ్ళంతా ఉత్త భజన బ్యాచ్. వీళ్ళు జిందాబాదులు కొట్టాలా, ముర్దాబాదులు కొట్టాలా. ఇప్పుడు ఇంకొకటి అంటే ఇప్పుడు చంద్రబాబు పక్క రాష్ట్రంలో సీఎం అయ్యండి, ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్లుండబోతుంది? వాళ్ళ పొత్తు ఉండబోతుందా?
లేకుంటే ముందు ముందు పంచాయతీ ఎలక్షన్లు కూడా వీళ్ళది ఏ విధంగా ఉండబోతుంది? ఈ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణగానే ఉంటుందా, లేకుంటే మళ్ళీ ఉమ్మడిగా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయా? అవన్నీ పగటి కళలు. మళ్ళా ఏమో అవుతుంది, చంద్రబాబు ఏమో చేస్తాడు, 2 కళ్ళ సిద్ధాంతం ఏమో చేస్తుంది, ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు. 2 కళ్ళ సిద్ధాంతం 2001, 2004, 2009, 2014, 2018లో కూడా ప్రయోగించారు. అది ఫెయిల్ అయింది. కాబట్టి అవన్నీ ఏం జరగవు. అదంతా ఉత్తమ ముచ్చటి. చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఏమో చేస్తాడు అనేది అంతా ఉత్త భ్రమ. ఈ పగటి కళలు ఇవన్నీ జరిగితే మీలాంటి ఉద్యమకారులు కావచ్చు, కుల సంఘాల నేతలు కావచ్చు, విద్యార్థి సంఘాలు అంటే యావత్ తెలంగాణ ప్రజలకు న్యాయమా అన్యాయం జరిగినట్లేనా? ఇప్పుడు ఆయన 19వ తారీఖు వస్తాడు. వస్తాడా? ఇక్కడ మొన్నటి దాంతో ఆయనకు అర్థమైపోయింది, ఈడేం పప్పులు ఉడకవు, ఇక్కడ ఏమి ఏలు పెట్టలేము, ఏలు పెట్టి చేతగానే కాలెట్ట పెడతాడు. మొన్న విభజన ఒప్పంద చట్టం అమలు గురించి అని ఒక సాగు పెట్టుకొని వచ్చాడు. మళ్ళీ ఏమవుతాడు? ఇక ఎన్నిసార్లు వస్తాడు? మేము 22వ తేదీ ఇదే సమాజ్గూడ ప్రెస్ క్లబ్లో విభజన ఒప్పంద చట్టం మీద మేము కూడా రౌండ్ టేబుల్ పెడుతున్నాం. దానంతా బట్టబయలు చేస్తాం. అసలు విభజన ఒప్పంద చట్టం ఏంది, చంద్రబాబు ఎందుకు వస్తాడు, ఇవన్నీ మాట్లాడతాం. ఈ చంద్రబాబు ఆటలు తాగవు ఇక్కడ. అంటే కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు ఈ రాష్ట్రం విషయంలో కానీ దీన్ని కానీ ఎక్కడ కూడా జోక్యం చేసుకునేవాడు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నుండి ఆయన ఇక్కడ ఈ రాష్ట్రం గురించి ఒక 2-3 సందర్భాలలో టచ్ చేసినట్లు కూడా మనకు తెలిసిన విషయమే కదా. దాని మీద మీరు ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి పారిపోవడానికి కారణం ఏంది? ఓటు నోటు కేసే. లేకపోతే పారిపోవను ఇక్కడి నుంచి ముఠాముల్లా చదువుకొని ఎందుకు పోయిండు? ఓటు నోటు కేసు కారణంగానే పోయిండు. రేపు సోమవారం రోజు 22వ తేదీ ఓటు నోటు కేసు సుప్రీంకోర్టు వస్తుంది. ఆయన ఆ ఓటు నోటు కేసు నుంచి ఎట్లా బయటపడాలని ఆయన గొడవలు ఆయన ఉన్నాడు. ఇక్కడికి వచ్చి బీకేది ఏం లేదు. పీకే అంత ఏం సీన్ లేదు ఇక్కడ. అంత సీన్ ఇక్కడ ఏం లేదు. ఆయన ఓటు నోటు కేసు నుంచి బయటపడితే మోడీ, అమిత్ షాలు ఓటు నోటు కేసుని రేపు సోమవారం రోజు సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్నది. వాళ్ళు పిసికి పెడతారు. వాళ్ళు మోడీ, అమిత్ షా తక్కువ వల్ల దాని నుంచి ఆయన బయటపడితే ఆయన చాలా గొప్పడు. ఇక్కడికి వచ్చుడు, ఇక్కడ చేసుడు ఏముండదు. ఏముంటుంది? ఆయన ఏం చేస్తాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లనే చక్కదిద్దుకోలేకపోతాడు. ఈ ఆయన చంద్రబాబుని తీసుకొచ్చి ఇక్కడ ఏదో రెడ్ కార్పెట్ వేసి ఈడేమో ఎలగబెడతాడా? ఇవన్నీ ఏమి జరగవన్నా. నిజామునే గడగడలాడించిన గడ్డ ఇది. నిజాం ముందు వీళ్ళెంత చంద్రబాబులు, కేసీఆర్లు, రేవంత్ రెడ్లు నిజాము కాలి గోటుకు సరిపోరు. వీళ్ళెంత బచ్చగాలు. వీళ్ళు నిజాము విదేశాలకు అప్పులు ఇచ్చినోడు. వీళ్ళు విదేశాల నుంచి అప్పులు తెచ్చుకుంటారు. ఇప్పటికీ నిన్నటి వరకు 35,800 కోట్లు అప్పు తెచ్చిండు. అప్పు తెచ్చి నేను అది చేసినా, నేను ఇది చేసినా. ఏం చేసిండు మీరు? అప్పు చేసి పప్పు కూడి పెట్టడమా? రైతు బంధు, రైతు భరోసా అయ్యే చేత కాదు కానీ నేను రైతు రుణమాఫీ చేస్తా అంటే ఇవన్నీ అమ్ముతాడు. ఇప్పుడు మీరు ఒక మాట గుర్తు చేశారు, రైతు రుణమాఫీ అన్నాడు. అంటే ఇప్పటి వరకు 1 లక్ష రూపాయి లోపు ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేశాడు. మరి 2 లక్షలు అంటుండు, చేస్తాడా చేయడా? దాదాపుగా తెలంగాణలో 40 లక్షలకు పైగా రైతులు రుణమాఫీ కావాలి అని కోరుకుంటున్నారు. అంటే బ్యాంకులలో అప్పున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుండొచ్చు? రైతు బంధు ఎట్లనైతే ధనవంతులకు ఉపయోగపడ్డదో రైతు రుణమాఫీ కూడా ధనవంతులకే ఉపయోగపడుతుంది. అసలు ఇవాళ మన తెలంగాణలో 42% భూమిని దున్నటోళ్ళు ఎవరు? పట్టదారులు కాదు, కౌలుదారులు. మరి వాళ్ళకి ఏం లాభం దీంతో? కాబట్టి ఇవన్నీ ఏమి ఉండవు. దీనివల్ల ఏమి లాభం లేదు. కాబట్టి ఇటువంటి ఏవి చేసినా దీనివల్ల ఏం లాభం లేదు. చంద్రబాబు కాదు, 1000 మంది చంద్రబాబులు వచ్చినా తెలంగాణలో ఆయన ఏలు పెట్టలేడు, కాలు పెట్టలేడు. సో చివరిగా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తుంది. అయినప్పటికీ అన్ని హామీలను ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ నెరవేరినాయా? ఈ ప్రభుత్వ పాలన 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనుకన్నట్టున్నది. ఏమున్నదాడు చెప్పు? ఏం జరిగింది చెప్పండి మీరు. మీ మీడియా వాళ్ళు అనవసరంగా ఈ మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు లేకపోతే భజన పరులు అయిన మీడియా ఆయన భజన చేస్తాను కానీ ఏం జరిగింది చెప్పండి? ఒక్కటన్నా జరిగిందా? డిక్లరేషన్లు అయినాయా? గ్యారంటీలు అయినాయా? ఏం జరిగినాయి అని? అయితే మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం కూడా ఒక మార్పు కోసం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈయనేమో పేద ఏక్తాడు పీక్తాడు ఏమో చేస్తాడు అని ఎవ్వరికి ఆచారం లేవు. ప్రజలకు అటువంటి నమ్మకాలు ఏం లేవు. అంటే నిరుద్యోగుల పరిస్థితి ఇదేనా? ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏది మారినా నిరుద్యోగుల
భవిష్యత్తు కార్యాచరణ ఈ విధంగానే ఉంటుందా? అంటే చదువుకున్న పిల్లలందరూ రోడ్ల మీదకి రావాల్సిందేనా? అట్లా ఏముండదు. ఎప్పుడు కూడా ఏదో ఒక రోజు ఇటువంటి విద్యార్థులకి నిరుద్యోగులకి తప్పనిసరి న్యాయం జరుగుతుంది. న్యాయం జరగడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది, న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. ఇప్పుడు 6 నెలల పాలనలో ఏ విధంగా గెలిచింది అనుకుంటున్నారు? ధర్మం కానీ న్యాయం కానీ ఎవరికి ఎక్కువగా ఉపయోగం జరిగింది ఈ 6 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్లో? ఈ 6 నెలల కాలం ఇప్పటి వరకు మనం చూసినాం. రైతులు కానీ, కార్మికులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ విద్యా వ్యవస్థలో మార్పు రాలే, వైద్య రంగంలో మార్పు రాలే, వ్యవసాయ రంగం ఎట్లున్నదో మనం చూస్తున్నాం. మార్పు అనేది ఇప్పటి వరకే ఎక్కడ కూడా మనకు కనపడతలేదనే మీ అందరం రోడ్లు ఎక్కినాం. లేకపోతే ఈ ప్రభుత్వం రావాలన్నోళ్ళం ఇవాళ ఎందుకు మళ్ళా మేము ఈ విధంగా ప్రెస్ క్లబ్లోకి వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది? సెక్రటరియట్ పోకుండా ముఖ్యమంత్రి మంత్రుల కార్యాలయం పోకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? ఏం లేదనే కదా ఇక్కడికి వచ్చేది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా సంవత్సరమైనా 2 ఏళ్ళైనా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా న్యాయం కోసం ధర్మం కోసం కొట్లాడతాం. ఇది పరిస్థితి. అంటే ఉద్యమకారులు కూడా ఈ విధంగానే చెప్తున్నారు. అంటే 6 నెలలు గడిచిపోయిన గవర్నమెంట్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అక్కడ విద్యార్థులు నష్టపోయారు, కార్మికులు, కర్షకులు అన్ని విధాలుగా అందరూ నష్టపోతున్నారు. కానీ ప్రభుత్వము దున్నపోతు మీద ఆనబడ్డ విధంగానే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 2 కాళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి చంద్రబాబు వస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు మాత్రం ఎలాంటి పప్పులు ఉడికే పరిస్థితి ఉండదు అని చెప్పేసి ఇక్కడ ఉద్యమకారులు చెప్పడం అనేది జరిగింది.